అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పూర్తిగా ఆస్కారం ఉంది. ఎందుకంటే నేను మా బూత్ ప్రెసిడెంట్ తో సమీక్ష చేశాను. మా బూత్ ప్రెసిడెంట్లందరూ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మా వార్డులో 14,472 ఓట్లుంటే, అంటే ఓటర్స్ ఉంటే, సుమారు 6,800 పైచీలకు ఓటర్లు నమోదైతే అందులో సుమారు 5,500 ఓట్లు నమోదైతే మాకు వచ్చినవి చేసిన పని ఇప్పుడు చెప్పకపోతే ఇంకో వేదిక ఉండదు. ఆ తర్వాత ఎవరికి వారు ఎవరైనా తీరే ఎందుకంటే వారు ఎందుకు చెప్పారు దాన్ని మనం శిరసావహించాలి. తప్పకుండా మా ఓటర్ మెజారిటీ వస్తుందని మీ అందరూ తెలియజేస్తూ, అలాగే అందుబాటులో కూడా రావాలని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటారు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటే నేను ఏదైనా విశాఖపట్నం చెయ్యాలి అనే ఒకే ఒక కసితో మాత్రం నేను రిజైన్ చేసి ఇవాళ ప్రత్యక్షంగా మళ్ళీ పోటీ చేయడానికి వచ్చాను తప్ప ఇంకోటి కాదు. అదైనా సరే ఎమ్మెల్సీ అన్న ఎమ్మెల్యే కంటే కూడా పుట్టకాల పెద్దది. నా శాలరీ నాకు వస్తుంది, ఇంట్లోంచి బయట అవసరం లేదు, ప్రజలతో సంబంధం లేదు, హ్యాపీగా పుట్టకాల పక్కన వెళ్ళి వచ్చి రావచ్చు. చాలామందికి ఇదే డౌట్, ఆయన ఎందుకు అంత రిజీవ్ చేశాడు, ఎందుకు అలా చేస్తున్నాడని. సో కేవలం మీలాంటి వాళ్ళ గుండెల్లో ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో తప్ప ఇంకోటి కాదు. చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. అందరికీ ఆన్సర్ వచ్చే విధంగా మీరు నాకు గుర్తిస్తున్నందుకు ఖచ్చితంగా అందరినీ జీవితకాలం నేను గుర్తుపెట్టుకుంటాను. ఎవరిని కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయను. కష్టపడిన ప్రతి ఒక్కరు నాకు నేను అన్నీ గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు పొలిటికల్గా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో 10 సంవత్సరాలు నేను పార్టీ ప్రెసిడెంట్ని. బహుశా విశాఖపట్నం అన్ని రోజులు ఎవరు చేసి ఉండకపోవచ్చు. సో అన్ని సంవత్సరాలు విశాఖపట్నం అంతా తిరిగిన వ్యక్తిని కాబట్టి కుప్పల వెంకటరావు సమావేశంగా రావాల్సిందిగా కూర్చున్నాము. రామకుమారము దయచేసి మీరు పిలిచినప్పుడు లేని వారు దయచేసి ఎవరు పిలిచినా సమావేశంగా రావాల్సిందిగా మరీ కోరుచున్నాము. కార్పొరేట్ అభ్యర్థి పుక్కల రాజేశ్వరి గారిని సమావేశంగా రావాల్సిందిగా కోరుతున్నాము. పుక్కల రాజేశ్వరి. ఏదో ముగ్గురితో మాట్లాడండి. ఎక్కువ కాలేజీలో అందరికీ ధన్యవాదాలు చెప్పండి. సో దాని మీద మీరు ఎవరు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరుగుతూ ఉంది. సౌత్ నియోజకవర్గానికి సంబంధించి బాగా కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ రాష్ట్రానికి ఉమ్మడి ప్రభుత్వం ఎంత అవసరమో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేశాం. చాలామంది చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహారంతో ఈ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. మరి ప్రజలకి ఏ విధమైన సేవ చేయాలి, ప్రజలకి ఎంత చేరువవ్వాలి, ఈ 5 సంవత్సరాలకి పడిన కష్టానికి వాళ్ళ రుణం మరి ప్రజలు ఇవాళ అద్భుతమైన మెజార్టీ అందరూ గెలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైన పరిపాలన పోయే విధంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఏదైనా చెప్తా ఉన్నారు, ఏజెంట్లు దొరకరని చెప్పేసి అలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల కోసం అలా చేస్తూ ఉన్నారు. మీరు గమనించాలి, మధ్యాహ్నం 1 గంట 2 గంటలకల్లా వాళ్ళ అభ్యర్థులు మంత్రులు కూడా ఎలక్షన్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థమైపోయి ఎలక్షనే చేయలేదు. వాళ్ళు ఎలక్షన్ చేయకుండా వదిలేసి పారిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఆ విధంగా రిజల్ట్ ఎలా ఉండబోతుందో మనం ఊహించుకోవాలి. కౌంటింగ్ ఏజెంట్లు దొరకని ఒకే ఒక ఉద్దేశంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆ పీకెట్ టీం దగ్గర ఏదో పీకుతారని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు పీకేది లేదు, ఈయన పీకేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఆల్రెడీ పీకేశారు కాబట్టి ఇంక మీరేం చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా అక్కడే లండన్లో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రశాంతంగా అక్కడ ఉండాలని కోరుకున్నాం. కష్టపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.